హనుమాన్ల ఝాన్సీ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఓ సెన్సేషన్. ఝాన్సీ రెడ్డి గారు పేరు పెట్టారని ఇలా సార్థకం చేసేసుకుంటున్నారా మీరు? అంటే నార్మల్గా మహిళలు అనే వాళ్ళు ఎప్పుడు పుట్టినప్పుడు మన ఫాదర్ మీద ఆధారపడతాం, బ్రదర్స్ మీద, భర్త మీద. మనకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలన్నది. డాక్టర్ గారు మీరు చెప్పలేదా రెస్ట్ తీసుకోండి, మరి దెబ్బ తగిలింది కదా అని? God comes tomorrow and says, "Stop, Jansama." She will say, "No, I'm going to keep going forward." దయా గారు చాలా స్ట్రాంగ్ కదా, మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఓడించగలను అని ఉండిందా? అర్జునుడిని బాణం వేసేటప్పుడు ఏమి కనపడుతుంది పక్షులు అంటే కన్ను కనపడుతున్నట్టు ప్రజల్ని రక్షించాలి, ప్రజల్ని కాపాడాలి. సేవ చేయాలి, ఇక్కడ ప్రజల్ని ఇచ్చేయాలి అని ముందు నుంచి అనుకునేవారా? సోషల్ సర్వీస్ ద్వారా అనుకున్నాను కానీ పొలిటికల్ ప్లాట్ఫామ్ తోటి అని అనుకోలేదు. గ్రౌండ్ లెవెల్లోకి పోతే కానీ వాళ్ళ కష్టాలు, వాళ్ళ నీడ్స్ ఏంటి. చాలా విమర్శలు చేసేవారు ఎర్రబెల్లి దయా గారు ఆ టైంలో ప్రచారంలో. ఎక్కడ అమెరికా, ఇక్కడ పాలకుర్తి, ఆమె ఏం చేస్తుంది మీకు అంటే అవన్నీ వింటున్నప్పుడు నాకు బాధగా అనిపించేది. పాలకుర్తి నా కంచుకోట, దీన్ని ఎవ్వరూ తాకలేరు అని చెప్పిన ఎర్రబెల్లి దయాకర్రావుని మీరు చిత్తుగా ఓడించారు. ఒక టాక్ వింటున్నాం, మీకు ఒక మంచి పదవి రాబోతుంది అని గవర్నమెంట్ నుంచి. ఏం చెప్తారు దీనిపై? తప్పకుండా పాలకుర్తిని మీకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఎవరు అంటే మీ పార్టీలో ఎవరు చెప్తారు? సెల్ఫ్ మేడ్ ఉమెన్ ఉన్నారు పొలిటికల్గా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది రేవంత్ రెడ్డి గారి దూకుడుతనం అంటుంటారు అందరూ, మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? అంటే ఆ దూకుడే కనుక లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మా అత్తగారు సపోర్ట్తోనే నేను అన్నీ చేయగలుగుతాను అని చెప్తూ ఉంటారు. సో ఇంత బాండింగ్ మీకు ఎలా ఏర్పడింది? ఒక ఫ్యామిలీ నుంచి మన ఫ్యామిలీకి వచ్చినప్పుడు దే ఆర్ ఆల్సో బిలాంగ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ కిడ్, వన్ ఆఫ్ అవర్ కిడ్. ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పాలకుర్తిలో. ఇంకా ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? We want to provide a health care system where poor people can afford the health care. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. హనుమాన్ల ఝాన్సీ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఓ సెన్సేషన్. పాలకుర్తి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్న ఎర్రబెల్లి దయాకర్రావును చిత్తుగా ఓడించారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. దీనికి సపోర్ట్ చేశారు మామగారు హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారు అండ్ అత్తగారు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు. వీసాతో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కోడల్ని బరిలో దింపి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అలాగే పాలకుర్తిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, పాలకుర్తి రూపురేఖల్ని మార్చారు. ఇక పాలకుర్తిలో నవశకం సృష్టిస్తున్నారు ఝాన్సీ రెడ్డి. సో బ్యూటిఫుల్ కపుల్ మనతో ఉన్నారు. హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారు, ఆయన డాక్టర్, సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్. అలాగే హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బ్యూటిఫుల్ లైఫ్ డీటెయిల్స్ని మనతో పాటు షేర్ చేసుకునేలా చేసుకుందాం. నమస్తే. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? హ్యాపీ టు సీ రెహానా. అండ్ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ ద జీటీవీ ప్రేక్షకులకి, ప్లస్ మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ, మళ్ళీ మన తెలంగాణ ప్రజలందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. సో ఝాన్సీ రెడ్డి గారు పేరు పెట్టారని ఇలా సార్థకం చేసేసుకుంటున్నారా మీరు? అంటే అన్ని ఝాన్సీ లక్ష్మీబాయి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మీలో. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా, ఏ సంస్థలు చూసినా మీరు ఎక్కువగా ఉంటుంటారు. నేను కూడా చాలా సందర్భాల్లో మిమ్మల్ని కలవడం జరిగింది. ఏంటి అసలు మీ నేపథ్యం ఏంటి, ఏం చెప్తారు? అంటే ఐఎమ్ ఆల్వేస్ ఫైట్స్ ఫర్ ఉమెన్ అండ్ ఐ ఆల్వేస్, అంటే నాకు మొదటి దగ్గర నుంచి కూడా ఉమెన్ అంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి, ఉమెన్ కూడా ఒక అంటే సెల్ఫ్ మేడ్ ఉండాలి అనేది నా తపన. అంటే నాట్ ఓన్లీ నాకే కాదు, బట్ నా చుట్టుపక్కల ఉండోళ్ళు కూడా అట్లే ఉండాలి మహిళలు అని కోరుకుంటా. ఎందుకంటే మహిళలకి ఎప్పుడేది వస్తుందో తెలియదు. మనము అంటే నార్మల్గా మహిళలు అనేవాళ్ళు ఎప్పుడు
పుట్టినప్పుడు మన ఫాదర్ మీద ఆధారపడతాం, తర్వాత సిబ్లింగ్స్ బ్రదర్స్ మీద, తర్వాత భర్త మీద, తర్వాత కొంత ఏజ్ వచ్చిన తర్వాత మన పిల్లల మీద. సో అట్లా కాకుండా మనకంటూ మనం ఒకటి ఉండాలి, మనకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలన్నదే మా ఆశ. ఓకే, రీసెంట్గా మీకు ఒక కార్యక్రమంలో ఫ్రాక్చర్ అయినట్టుంది కదా, ఎలా ఉన్నారు? కోలుకున్నారా కంప్లీట్గా? ఇప్పుడు రికవరింగ్, అంటే స్టిల్ రికవరింగ్. ఐ థింక్ ఇట్ విల్ టేక్ కపుల్ మోర్ వీక్స్. అంటే సపోర్ట్తో నడుస్తున్నారు, నేను చూశాను. బట్ మీరైతే ఏ కార్యక్రమాలు మిస్ చేయట్లేదు కదా? అవును, అంటే ఇంకా అది రెస్ట్ తీసుకోరా? టెంపరీ. రెస్ట్ తీసుకోరు? రెస్ట్ తీసుకోవాలని లేదు, ఎందుకంటే మా పాలకుర్తి ప్రజలకి గ్యాప్ రావద్దని నేను 1 month తర్వాతనే పాలకుర్తికి వెళ్ళి ఉండటం జరిగింది. డాక్టర్ గారు మీరు చెప్పలేదా రెస్ట్ తీసుకోండి, మరి దెబ్బ తగిలింది కదా అని? అందరిలాగే మేడం కూడా వినరా మాట? Nothing can stop her. No force on the earth can stop her if she wants to do something. Oh, great. Even God comes tomorrow and says, "Stop, Jansamma," she will say, "No, I'm going to keep going forward." Wow. Very, very hardworking, very dedicated, determined woman. చాలా కష్టపడుతుంది. ఫెంటాస్టిక్. సో ఏమనిపిస్తుంది అంటే ఝాన్సీ రెడ్డి గారు ఎంత గ్రేట్గా చెప్పారు హస్బెండ్, హౌ డు యూ ఫీల్, ఎలా అనిపిస్తుంది? ఈ సపోర్టింగ్ అంటే ఈజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. అంటే వితౌట్ ఈ సపోర్ట్ నేను చేయలేను అంటే ఇంత దూరం రాలేకపోయేదాన్ని. సో డెఫినెట్లీ ఆయన సపోర్ట్ ఉన్నది. సో అందుట్లో ఇంకోటి ఏంటంటే ఆమె గో గెటర్. సో ఎప్పుడు కూడా ఒక గోల్ రీచ్ అయిన తర్వాత ఇంకొక గోల్ పెట్టుకుంటా. సో అట్లా ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ ఐ వాజ్ 18. ఐ బీన్ ఆన్ మై ఓన్ ఫీట్ సిన్స్ ఐ వాజ్ 18. వావ్, అంటే 16 years ఏజ్లో మీకు పెళ్ళైపోయింది. అవును. అసలు అప్పటి నుంచి అసలు అంటే స్టేజ్ వైజ్గా చాలా సాధించారు మీరు, ఈవెన్ బిజినెస్ లైఫ్, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పొలిటికల్ లైఫ్. ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? ఒక 16 years ఏజ్లో పెళ్ళైపోయింది. నిజంగా మీకు ఆ ఏజ్లో పెళ్ళైపోయిందంటే ఇంక అన్నీ అయిపోయి అనుకుంటారేమో ఆ జనరేషన్లో. ఇప్పుడంటే అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అనుకున్నారా ఈ స్టేజ్కి రీచ్ అవ్వగలుగుతాను అని? ఎక్స్పెక్ట్ చేసారా? అంటే అప్పుడు ఏమీ అనుకోలేదు, ఎందుకంటే ఐఎమ్ ద టైప్ ఆఫ్ పర్సన్ ఐ డోంట్ లుక్ బ్యాక్, అంటే లుక్ దట్ అహెడ్. సో నేను అంటే నాది ఎట్లా అంటే లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ టుడే అండ్ టుమారో. అంటే మనం అన్నేళ్ళు ప్లాన్ వేసుకోలేం, ఎందుకంటే ఏదైనా అయిందనుకోండి విల్ గెట్ డిసప్పాయింటెడ్. సో ఇంకోటి ఏంటంటే 16కి పెళ్ళయింది. సో మాకు రెస్పాన్సిబిలిటీస్ కూడా అంతే ఉండే, ఎందుకంటే నేను ఐమ్ ద ఓన్లీ డాటర్ అండ్ వాళ్ళ పేరెంట్స్కి తను ఎల్డెస్ట్. సో వీ హ్యావ్ అ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ వీఆర్ ఆన్ అవర్ ఓన్. అంటే అప్పటి నుంచి కూడా మతలబ్ ఆ ఏజ్లోనే మీరు అన్ని రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేశారు? చేశాను. నా కొడుకు కూడా 18కే పుట్టాడు. ఓ. సో మాకు 3 పిల్లలు. సో 18కి నేను యాక్చువల్గా నాకు కొడుకు పుట్టాడు, ప్లస్ ఐఎమ్ వర్కింగ్, ప్లస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్. అంటే ఏం పని చేసినా కానీ ఏ పొజిషన్ ఉన్నా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టిల్ యువర్ అ వైఫ్ టు సంబడి అండ్ యువర్ అ మదర్ టు సంబడి. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ బ్యాలెన్స్ ద బోత్ ఫీల్డ్. అంటే ఇప్పుడు పొజిషన్స్ కూడా చాలామంది ఇది చేసేటప్పుడు దాని గురించి ఆలోచిస్తారు, దాన్ని చేసేటప్పుడు దీని గురించి ఆలోచిస్తారు. సో నేను ఎప్పుడు కూడా దేన్ని ఏది చేస్తున్నానో దాని గురించి ఆలోచిస్తాను. అప్పుడు మళ్ళీ వెన్ ఐ కమ్ హోమ్ ఐ డోంట్ థింక్ అబౌట్ బిజినెస్ కానీ పాలిటిక్స్ కానీ అనుకోనప్పుడు ఫ్యామిలీ టైమే, జస్ట్ ఫ్యామిలీ టైం. యా, ఎస్. డాక్టర్ గారు, డాక్టర్ వృత్తి అనేది చాలా టఫ్ నిజంగా. అంటే దేవుడి తర్వాత మళ్ళీ మిమ్మల్ని మేము దేవుడు అంటాం. సో దానిలో ఎక్కువ పాత్ర భార్య సపోర్ట్ ఉంటే మీరు ఏదైనా చేయగలరు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టైమ్స్లో మీరు మిస్ అవుతూ ఉంటారు, చాలా ఒకేషన్స్కి మీరు రాలేరు, చాలా సపోర్ట్ ఉండాలి వైఫ్ది మీ జాబ్ రోల్లో. సో ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? ఇల్లు బాగా చూసుకునేది, బ్రహ్మాండంగా ఇది చేయాలని చెప్పాలని అవసరం లేదు. క్యాన్సర్ నాకు ఏది కావాలో ఇంట్లో అన్నీ సవరించుకుంటుండే, పిల్లలు బాగా చూసుకుంటుండే. ఇంట్లో ఏమాత్రం వరీ కావాల్సి, ఇంట్లో ఫుడ్ బెడ్, టేకింగ్ కేర్ ఆఫ్ హౌస్ హోల్డ్ మొత్తం జాన్సన్ ఫుల్ ఇన్ఛార్జ్, బాస్. ఓకే, లేడీ బాస్ అంతే కదా. ఇంటి దగ్గర నా దగ్గర నేను మార్నింగ్
6కి హాస్పిటల్కి వెళ్ళిపోతుంటుంది. మార్నింగ్ 6కి ఇంటికి హాస్పిటల్కి వెళ్ళిపోతే 7 PM ఇంటికి వచ్చి గంట డిన్నర్ చేసి గంట సేపు పిల్లలతో టైం స్పెండ్ చేసి మళ్ళీ పనికి పోతుంటుంది. మళ్ళీ పనికి పోయి మళ్ళీ రాత్రి 1 గంటకు 2 గంటలకు వచ్చేది నేను. I used to work 20 hours per day, 20 hours per day. That's the way I built my name, reputation, and be the best doctor, the best cardiologist in the area. The whole Central Valley, I'm the #1 doctor. వావ్, And also I did 30,000 heart operations రైట్. and highly successful. Life has been good. God has been good. And Jansama has been good. Thank you, Jansama. వావ్. మీరేమో డాక్టర్ గారు ఏమో మీ మీద కంప్లైంట్ చేస్తున్నారు కదా, మాట వినట్లేదంట. ఆయన మొత్తం మీ గురించి పాజిటివ్ గా చెప్పారు. ఏదో చిన్న వెలితి ఉండిపోయినట్టుంది డాక్టర్ గారిని. డాక్టర్ గారు అడగండి మేడం, మరి ఏం మాట వినలేదు డాక్టర్ మీది? ఏ మాట వెళ్ళదంటే మన కాలు ఫ్రాక్చర్ అయింది, రెస్ట్ తీసుకోమని తీసుకోదు, ముందు పోతూనే ఉంటుంది. ఓసారి నాకు చెప్పినా అర్థం లేదని చెప్పకుండా చెప్పడు. ఎట్లా జాన్సన్ మనసు ఉంది, జాన్సన్ వేసుకుంటుంది. దట్ ఇస్ ఎగ్జాంపుల్. సో అది కూడా లవ్వే. అబ్సల్యూట్లీ, ఎస్, ఐ లవ్ హర్ వెరీ మచ్. నైస్. మీరు ఝాన్సీ గారు 43 years అయింది పెళ్లి చేసుకో, ఇంకా లవ్ చేయకపోతే ఎట్లా ఉంటుంది? అటు 16 years అప్పుడు పెళ్లి చేసుకున్నాం. ఓకే, అరేంజ్ మ్యారేజ్ కదా డాక్టర్ గారు మీది? అరేంజ్ మ్యారేజ్. సో ఐఎమ్ లక్కీ. అంటే ఆఫ్టర్ 43 years we don't love, there's something wrong with it. I'm very happy. I love her very much. She loves me very much. No question about that. You know, I love you Jansam అని 10 సార్లు అంట, ఆమె చేతులు చూపిస్తుంది, సేవలో చూపిస్తుంది. నా పని నేను చేస్తాను, డాక్టర్ పని నేను చేస్తా. సో ఐఎమ్ ఆల్సో బాండ్ లీడర్. ఐఎమ్ ద ఎల్డెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే, ఇంట్లో పెద్ద నాకే బాధ్యత చాలా ఉండే. పెళ్లి చూపుల రోజు ఏమంది చెప్పు జాన్సమ్మ, నువ్వు చెప్తావు నన్ను చెప్పు. నువ్వే చెప్పు. ఇప్పటికీ సిగ్గుపడుతున్నారు ఝాన్సీ గారు. ఇప్పటికీ స్వీట్ 16 లాగే ఉన్నారు ఆమె. ఏం చెప్పారు? పెళ్లి చూపులు వద్దన్నారా ఏంటి? పెళ్లి చూపులు చెప్పమంటావా? నువ్వే చెప్పు. మీరే బాస్, ఇంకా ఆయన ఏం చెప్తే మీరు చేయాల్సిందే. పెళ్లి చూపుల రోజు కలిసాను, ఫస్ట్ టైం చూశాను. ఫస్ట్ టైం అంటే అరేంజ్ మ్యారేజ్ కదా. ఫస్ట్ ఇట్లా ట్రే తీసుకొని వచ్చింది, కపుల్స్ ట్రే విత్ ద టీ. I was so impressed with that. I took the whole tray. ఒక టీ కాకుండా ట్రే తీసేసుకున్నా. వాళ్ళ నాయన ఉండి బాబు వచ్చింది, అట్లా కాదు బాబు ఒకటి ఒక కప్పు తీసుకోవాలని ఆపేసింది. I was so happy to see her. మర్చిపోయాను. తర్వాత పెళ్లి చూపుల రోజు వెంటనే నేను జాన్సన్ ఒక్కరిని ఒంటరిగా మాట్లాడాలని అడిగాను. అప్పుడే ఆ రోజుల్లో అది విత్ ఇన్ పెళ్లి చూపున అయిన 15-20 minutes షాక్ అయిపోయి ఉంటారు వాళ్ళందరూ. షాక్ అయిపోయారు. ఆమె 16 years, ఆమె కూడా ఏం తెలియదు అప్పుడు. పై పోయి మాట్లాడుకోవచ్చు అని చెప్పారు. పై పోయింది మాట్లాడిన తర్వాత పైన కూర్చున్నాం. మాట్లాడుతుంటే నా లైఫ్ స్టోరీ మొత్తం చెప్పాను. ఇంట్లో పెద్ద మా బాబు చనిపోయాడు, నాకు పరువు వచ్చింది, నాకు అప్పుడు పంటలు పండలేదు, నాకు 2 సంవత్సరాలు చదువు అయిపోయింది. తర్వాత నేను ఇంట్లో నాకు ఇంకా 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి, నాకే బాధ్యత చాలా ఉంది. నేను అప్పుడు ఫస్ట్ మస్తు చాలా ఎంతూజియాజం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, చాలా ఏదో పెద్ద అమెరికా పోవాలి, చేయాలి, కుటుంబాన్ని అంతా బాగు చేయాలి, మా దేశాన్ని అంతా బాగు చేయాలనే కోరిక నాకు అప్పుడు ఆ రోజుల్లోనే ఉండి మస్తు చాలా ధైర్యంగా మంచి ముందుగా మనిషి. ఇట్లా మన ఇంట్లో పెద్ద కాబట్టి మన బాధ్యత ఉంటే చాలా అని చెప్పి కళ్ళలో నీళ్ళు తీసుకుంటే జాన్సమ్మ విన్నది, మౌనమే అంగీకారం అయిపోయింది. అన్నిటికీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని విని కూడా ఓకే అన్నది. ఇప్పుడు అటువంటి నాకు మా మదరు 5 కుటుంబం కాకుండా ఇప్పుడు అదే కుటుంబాన్ని ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీస్, మా ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, ఇప్పుడు మన తెలంగాణ మొత్తమే మా కుటుంబం అయిపోయింది. ఆమె వెళ్తుంటే ఫుల్ క్రేజ్, ఎంత మంది జనాలు వచ్చారు. మీకు దెబ్బ తగిలినప్పుడు కూడా ఎంత క్రేజ్, ఎలా సంపాదించుకున్నారు అసలు? ఎక్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ when I asked her to look after my family, that's the only thing I used to think at the time. But as I started making more big success, big things, then we started building schools and hospital for our local people, both in combined Warangal district, combined Nalgonda district, combined Khammam district,
We built like 5-6 schools and the primary health center. ఓకే. And the idea was mine, but she was fully instrumental and supported me throughout the whole thing. I'm extremely proud and thankful to her. Also, when I made the first money, we started buying real estate. Thanks to Lucky Reddy Balreddy Garu. So he needed some money back in 1990. So he wanted some money for $9 million. అవసరం ఉంటే నాకు ఫోన్ చేసిండు. ఓకే. చేస్తే నేను వెంటనే ఎప్పుడు కావాలి ఎంత కావాలని అడిగాను. సో ఐ గేవ్ హిమ్ $1 million to Lucky Reddy Balreddy Garu in 1990 June without a paper, without any documentation. So he felt so happy about me. He said, I need to do something good for Rajendra Reddy. So he came back in 1992 and said, we have a nice building in UC Berkeley, right next to UC Berkeley. We don't have the money to buy, but you have the money all the time to buy the property. You buy the property and we'll look after the management, not to worry about it. So that's how we got the first real estate business started, because of whatever we call it. ఓకే. I'm lucky to have a wonderful family, wonderful people like Reddy Balreddy Garu in my life and my wife in my life. Also having God gave me good heart, good nature, trusting nature that helped me build relationships. The relationship start the business. Once we start the first building, I saw the profits coming in. I used to call him every other day and say, I want to buy more property. So we ended up buying more property like that. ఓకే. Then kids were small at the time. Lucky Reddy Balreddy Garu used to manage our property. Okay. But when the kids became bigger, Jhansi said, I want to manage it. I want to do a better job. Then initially I was kind of discouraging, but later on when I saw her potential, she wanted to do it. She let her do it. And she took the ball and run. చాలా కష్టపడుతుంది. She can work, నేను 20 hours పని చేస్తామంటే she can work 24 hours per day. వావ్. అంత హార్డ్ వర్కర్ అంత. Also she is much more organized, much more methodical. I'm a big vision person. I don't like details. I like to talk to people. I love people. That's my strength. My strength is I love my mother, brothers, sisters. I love Palakurti people. I love Telangana people. వావ్. I have the big vision of helping people. But the actual doer is Jansama. గ్రేట్. ఎస్. So even though it was my idea to start the real estate, it was my idea to give the money and to start the practice and be successful. When the actual implementation is done, actual executive that makes the vision to reality is Jhansi. She works very hard for that. I want to thank you, Jansama, for making things happen. Love you. Love you. It's a win-win situation. ఎమోషనల్ అవుతున్నారా ఝాన్సీ గారు? ఏం లేదు. ఏం లేదా? అంటే ఝాన్సీ గారు కూడా ఇప్పుడు వెళ్తుంటే ప్రజల్లో ఆ క్రేజీనెస్ మీరు కూడా చూసే ఉంటారు. బాగా ఓన్ చేసుకున్నారు. సో మీకు ముందు నుంచి ఇట్లా సేవా కార్యక్రమాలు ఇవన్నీ ముందు నుంచే చెయ్యాలి అనే ఒక తపన ఉండిందా? అంటే నాకు ఎప్పుడు కూడా ప్యాషనెట్ టువర్డ్స్ ద సోషల్ సర్వీస్, ఎస్పెషలీ పూర్ పీపుల్. అండ్ అందుట్లో ఇంకోటి ఏంటంటే వీ గాట్ కనెక్టెడ్ వెరీ వెల్ డ్యూరింగ్ అవర్, అంటే వాళ్ళ కాన్స్టెన్సీ అయినా కానీ బికాస్ తను బిజీగా ఉండేవారు. సో నేనే ఎక్కువ గ్రౌండ్ లెవెల్ వాళ్ళతో మాట్లాడటము, చేపియటము. సో ఇది ఎక్కువ నేను కనెక్ట్ అయ్యేదాన్ని కాబట్టి నేను టచ్లో ఉండేదాన్ని పీపుల్ తోటి. సో అందుకోసం ఈవెన్చువలీ ఐ గాట్ కనెక్టెడ్ టు గ్రౌండ్ లెవెల్ పీపుల్. సో ఈ సర్వీసెస్ చేసేటప్పుడు కానీ, అంటే ఇప్పుడు ఇంప్లిమెంటేషను చేసేటప్పుడు మళ్ళీ ఆర్గనైజింగ్, కోఆర్డినేషను ఇవన్నీ కూడా. ఎందుకంటే మాకు ఇక్కడ ఒక టీము, అక్కడ ఒక టీం, అట్లా ఇప్పుడు ఎక్కడైతే సోషల్ సర్వీస్ చేసామో అక్కడ ఒక్కొక్క టీం ఉండేవాళ్ళు. సో ఆ రోజుల్లో సో టీం తోటి కోఆర్డినేషను, డబ్బులు పంపించటము, వాళ్ళు చేయటము, ఏమేమి విజన్, అంటే ఇప్పుడు విజన్ మా ఇద్దరిదైనా కానీ సో వాళ్ళకి పలాని కట్టియాలి, పలాని ఉండాలి అని చెప్పటము. సో దాంతో ఏమవుతుందంటే మనుషులతోటి ఎప్పుడు టచ్లో ఉండాలి కదా, ఇవన్నీ పలాని చేస్తాము మీ దగ్గర అని. సో అట్లా గాట్ కనెక్టెడ్. అండ్ ఆల్సో 2023 జూన్లో ఎలక్షన్స్ కానీ రావటం జరిగింది. సో ఇంకప్పుడు పీపుల్ రియలీ, అంటే ఐ వాజ్ రియలీ ఇంటూ పీపుల్ అండ్ గ్రౌండ్ లెవెల్లో. సో పీపుల్ ఆల్సో, పాలకుర్తి ప్రజలు ఆల్సో ఓన్డ్ మీ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. ఇప్పుడున్న ప్రతి దయాకరు చాలా స్ట్రాంగ్ కదా, మీకు కాన్ఫిడెన్స్ ఉందా? లైక్ ఆయన ఎలాగైనా ఓడించగలను అని ఉండిందా? కాన్ఫిడెంట్ ఉంది.
అంటే చాలా కష్టపడ్డారు కదా. చాలా అంటే అది ఎట్లా అంటే అర్జునుడిని బాణం వేసేటప్పుడు ఏమి కనపడుతుంది పక్షులు అంటే కన్ను కనపడుతున్నట్టు నాకు కూడా పాలకుర్తి ప్రజల్ని రక్షించాలి, ప్రజల్ని కాపాడాలి, ప్రజల్ని ఆదుకోవాలనేదే కనిపించింది నా బ్యాటిల్లో. అది ఆ ప్రాసెస్లో ఏంటంటే విన్నింగ్ డెఫినెట్లీ ఐ విల్ విన్ అనేది కూడా అనిపించింది. సో దానికి ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ ఎలక్షన్. ఎగ్జాక్ట్లీ. సో చాలా చాలా విమర్శలు కూడా ఉంటాయి. మీరేమో ఎంతో హ్యాపీగా విలాసవంతమైన లైఫ్ మీరు లీడ్ చేయొచ్చు. బట్ మీకు ఎందుకంటే ఇండియాకి వచ్చి మీ ప్లేస్కి, మీ సొంత ప్లేస్ పాలకుర్తి, తొర్రూరు మండలం ఇవన్నీ సేవ చేయాలి, ఇక్కడ ప్రజల్ని ఇచ్చేయాలి అని ముందు నుంచే అనుకునేవారా? జనరల్గా అందరూ ఒకటి సెటిల్ అయిపోతారు, మళ్ళీ బ్యాక్ రావడానికి కూడా ఇష్టపడరు. అంటే మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. అంటే ఎప్పుడు మేము సోషల్ సర్వీస్ చేయటము, జనాలకి నీడ్స్ ఏంటనేది అందించడం అని తప్పితే ఎప్పుడు కూడా పొలిటికల్గా రావాలని అనుకోలేదు. సో 2023 ఏప్రిల్లో అది డిసైడ్ చేయడం జరిగింది. సో అది ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దాని తర్వాత 2022లో అనిపించింది, అంటే అప్పటికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి అక్కడ ల్యాండ్ కొన్నాము. సో 2023లో నాకు కొంచెం అనిపించింది, సో అంటే ప్రజలు చాలా కష్టపడుతున్నారు మన ఏరియాకి వెళ్ళి, వాళ్ళని ఎట్లయినా రక్షించాలి అని. బట్ సోషల్ సర్వీస్ ద్వారా అనుకున్నాను కానీ పొలిటికల్ ప్లాట్ఫామ్ తోటి అని అనుకోలేదు. 2023లో పొలిటికల్ ప్లాట్ఫామ్ ద్వారా అని అనిపించింది. సో అట్లా పొలిటికల్లో రావడం జరిగింది. బట్ ఈ ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్ అప్పుడు కూడా ఇట్ వాజ్ నాట్ ఈజీ. అంటే మేము అక్కడ లైఫ్ లీడ్ చేసి అక్కడ ఆ వెదర్కి సరౌండింగ్స్కి అలవాటు పడి ఇక్కడికి వచ్చి జూన్ అంటే వాజ్ సో హాట్, చాలా వేడిగా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ అంటే డెప్త్ ఇంటూ ద విలేజెస్కి వెళ్ళి మేము మార్నింగ్ 8-9కి అట్లా క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే నైట్ 11-12 అయ్యేది ఇంటికి వచ్చేసరికి. అన్ని గంటలు కూడా ప్రజల్లోనే ఉండేదాన్ని. బికాజ్ ఎందుకంటే ఐ ఫీల్ దట్ గ్రౌండ్ లెవెల్లోకి పోతే కానీ వాళ్ళ కష్టాలు, వాళ్ళ నీడ్స్ ఏంటి తెలుస్తుంది. ప్లస్ యూ గెట్ కనెక్టెడ్ లాట్ మోర్ విత్ ద పీపుల్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ అనిపించింది. చాలా విమర్శలు చేసేవారు ఎర్రబెల్లి దయాకర్ ఆ టైంలో ప్రచారంలో. ఎక్కడ అమెరికా, ఇక్కడ పాలకుర్తి, ఆమె ఏం చేస్తుంది మీకు, ఇది మనది అన్నట్టు బాగా విపరీతంగా విమర్శలు వచ్చాయి. అవన్నీ వింటున్నప్పుడు మీకు ఎలా అనిపించేది? అంటే అవన్నీ వింటున్నప్పుడు నాకు బాధగా అనిపించేది. ఒక పక్క ఏమో పిటిక్స్, అంటే ఆమె ఉమెన్, ప్లస్ అమెరికా నుంచి వచ్చినాం కరెక్టే, బట్ మేము ఇండియాలోనే కదా పెరిగింది. అంటే ఇప్పుడు ఇండియాలో పుట్టాము. సో నేను 11 years వరకు ఇండియాలో పెరిగాను. సో నాకు 11 years అప్పుడు అమెరికా వెళ్ళాను. బట్ అది మనకి అది ప్యాషన్, సోషల్ సర్వీస్ అంటే ప్యాషన్ ఉన్నది, ప్లస్ ఎంపతి. సో ఇవన్నీ కలిపి యూ వాంట్ టు చేంజ్. సో చేంజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్లీ ఏ పరిస్థితి ఉన్నా ఎక్కడున్నా కానీ అడ్జస్ట్ అయిపోతాం. ఎందుకంటే అది మనకి ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి. ఇష్టంగా చేసినప్పుడు ఏది కష్టం అనిపించదు. ఎగ్జాక్ట్లీ. సో అది అన్నేళ్ళు క్యాంపెయిన్ చేశాము, అయినా కానీ అంటే వెదర్కి కష్టం అనిపించేది. కానీ వెన్ ఐ లుక్ ఎట్ పీపుల్ అండ్ దేర్ ఐస్ అండ్ దేర్ స్పార్క్స్ ఆన్ దేర్ ఐస్, హ్యాపీ అనిపించేది. అంటే అట్లీస్ట్ దే ఆర్ హ్యాపీ ఫర్ ద ఫ్రీడమ్ అనేది. డాక్టర్ గారేమో యుఎస్లో ఉంటారు. మేము డెవలప్మెంట్ క్యారెక్టర్ స్కూల్స్ కట్టడము, హాస్పిటల్ కట్టడము, ఏదో రాజకీయాలు వస్తామని చేయలేదు అప్పుడు. ఓకే, రాజకీయాలు రాకముందే ఇవన్నీ జరిగాయి కదా. 25 years ago, almost 30 years ago. 1994 నుంచి స్టార్ట్ చేస్తాం. వావ్, గ్రేట్. ఇది మీ రాజకీయాల్లో లబ్ధి పొందాలని చేసిన పనులు కాదు, ప్రజల మీద ప్రేమతో చేసిన పని. నైస్. అంటే మన ప్రాంతానికి ఏదైనా చేయాలి, మన ప్రాంతానికి మనం రుణపడి ఉన్నాం, మనం రుణం తీసుకోవాలి. ఇక్కడ ఈ గడ్డ మీద పాలు పెరిగి దీనిపై అమెరికా పోయిన చదువుకున్నాం. ఇంకోటి ఫ్యామిలీ అంటే ఫస్ట్ మా మదర్ బ్రదర్ సిస్టర్ చేయాల్సి అనుకున్నా, తర్వాత మన ఏరియా చేయాలనుకున్నాం. అట్లా ఐడియాస్ వచ్చినాయి. సమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రెస్ ఆల్సో గోస్ టు మై క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ గడ్డం వివేకానంద్ వెంకట స్వామి. చాలా నాకు మెడికల్ కాలేజ్ క్లాస్మేట్ ఫ్రెండ్. 94లో వచ్చినప్పుడు ఆయన నాకు సలహా ఇచ్చాడు.
ఓకే. బాబు నువ్వు చాలా సక్సెస్ఫుల్, యూఆర్ వన్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అవర్ క్లాస్. నువ్వు ఫ్యామిలీ మంచి చేసుకుని నీ ఏరియా కూడా బాగా చేస్తే ఇంకా మంచి నీకు ఇంకా మనశ్శాంతి, అంటే నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, యూ ఫీల్ మోర్ హ్యాపీ అని చెప్పాడు. ఓకే. సో దట్స్ హౌ ద ఐడియా. థ్యాంక్స్ టు వివేక్ అన్న, వేర్ ఎవర్ యు ఆర్, యు బీన్ విత్ మీ విత్ ఆల్ దిస్ లైఫ్. థ్యాంక్ యూ. వీఆర్ టాకింగ్ టుడే. గ్రేట్ డాక్టర్. అంటే అందరూ హెల్ప్ తీసుకుంటారు, బట్ ఇలా గుర్తుపెట్టుకుని ఇన్నేళ్ళ తర్వాత చెప్పడం, గ్రాటిట్యూడ్ చూపించడం అనేది నిజంగా గ్రేట్. డాక్టర్ గారు, మరి మీరు ఎప్పుడు వచ్చేస్తున్నారు ఇండియాకి? ప్రతి యూఎస్లో ఉంటున్నారు, మరి ఝాన్సీ గారు ఇక్కడ ఉంటున్నారు, ప్రజల్లో ఆమె మమేకం అయిపోయారు. మిస్ అవుతుంటారా? తప్పకుండా, ఎందుకు మిస్ గాను. 43 years మ్యారేజ్. ఎస్. మరి ఎట్లా మరి మీరు రండి, మరి ఇండియాకి వచ్చేసేయండి. రావాలని నాకు కూడా ఉంది, కాకపోతే ఈ సిస్టమ్ నాకు తెలియదు. ఇక్కడ ఓకే. సిస్టమ్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. తెలిసి సిస్టమ్ కోసం నాకు అడ్జస్ట్ అయ్యి కాగలను, ఇక్కడ పని చేయగలను, ఇక్కడ మన సిస్టంలో మనం సర్వైవ్ బతకగలమని నమ్మకం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాం. ఇక్కడే మనం స్టార్ట్ చేస్తాం మెడికల్ ప్రాక్టీస్, హాస్పిటల్ అన్ని స్టార్ట్ చేయాలని నాకు చాలా, అంటే నాట్ ఉద్దేశం ఏంది, గుడ్ క్వాలిటీ కేర్ అట్ అఫోర్డబుల్ కాస్ట్. ఓకే. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, నాట్ అ ప్రాఫిట్ మోటివ్, నాన్ ప్రాఫిట్ మోటివ్ తోటి చేయాలని కోరిక ఉంది నాకు. మాకు దేవుడు చాలా ఇచ్చాడు, మీరు సంపాదించే కడికి చాలు. మాకు ఎన్ని తరాలు తిన్నా అంత ఆస్తి సంపాదించుకున్నాము. అది ఇంకా సంపాదించాలని నాకు కోరిక లేదు, ప్రజాసేవ చేయాలని కోరిక ఉంది. ఏదైనా చేస్తే మంచి పని చేయాలి, ప్రాఫిట్ ఉద్దేశంతో కాకుండా హై క్వాలిటీ, లో కాస్ట్ ఆర్ అఫోర్డబుల్ కాస్ట్లో చేయాలి. ఐదర్ హెల్త్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ చేయాలని నా కోరిక ఉంది. ఓకే. దాని గురించి ఆలోచిస్తున్నాము. ఒకసారి ప్లాన్స్, బ్లూ ప్రింట్స్ అన్ని తయారైనంత నేను మన ఇండియా వచ్చేస్తాను. ఓకే. ఎస్. That's my next chapter of life. ఆల్ ది బెస్ట్ డాక్టర్. Will be done, can be done, I'll be done. ఓకే. ఎస్. ఝాన్సీ గారు, ఇప్పుడు పాలకుర్తి నా కంచుకోట, దీన్ని ఎవ్వరూ తాకలేరు అని చెప్పిన ఎర్రబెల్లి దయాకర్ రావుని మీరు చిత్తుగా ఓడించారు, మీ కోడలు, మీ సపోర్ట్తో, మామగారి సపోర్ట్తో. సో మేము ఒక టాక్ వింటున్నాం, మీకు ఒక మంచి పదవి రాబోతుంది అని గవర్నమెంట్ నుంచి. ఏం చెప్తారు దీనిపై? నాకైతే నోటీస్లో లేదు, ఓకే, బట్ వస్తే తప్పకుండా పాలకుర్తిని ఎట్లా గెలిపించుకోగలిగాను, ఐఎమ్ షూర్ ఏది ఇచ్చినా చేయగలుగుతానే కాన్ఫిడెంట్ అయితే ఉంది. ఓకే. సో అంటే పాలకుర్తికి సేవ చేసుకుంటా ఐ విల్ ఆల్సో డూ దట్. ఇప్పటికే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఝాన్సీ గారికి. ఒకవైపు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తున్నారు డాక్టర్ గారు చెప్పినట్టు, ఇప్పటివరకు బిజినెస్ మొత్తం బ్యాలెన్స్ చేశారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పాలిటిక్స్. టఫ్గా అనిపించట్లేదా ఝాన్సీ గారు ఇవన్నీ ఇట్లా మేనేజ్ చేయడం? ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సో ఐ ఓన్లీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ బిగ్ కిడ్. సో పాలకుర్తి ఆఫ్ కోర్స్ రెస్పాన్సిబిలిటీ, బట్ ఐ బ్యాలెన్స్ మై టైం. బిజినెస్కేమో అక్కడ డే టైం అంటే ఇక్కడ మనకు నైట్ అవుతుంది, సో నైట్ యూజువలీగా 1 or 2 పండుకుంటా, ఎందుకంటే రోజు 1 or 2 మళ్ళీ సమ్ రియలీ హ్యాడ్ అ లాంగ్ డేస్ అన్నప్పుడు తప్పితే ఈవినింగ్స్ పనిచేస్తా, ఈవినింగ్స్ నైట్స్ ఓకే అక్కడ ఆఫీస్కి పనిచేసి దెన్ ఐ ఆల్సో బ్యాలెన్స్ ద బిజినెస్. ఓకే. అండ్ సో దట్స్ హౌ ఐఎమ్ హ్యాండ్లింగ్ ఇట్. పాలకుర్తి మాత్రం ఐ గివ్ లాట్ మోర్ టైం, అంటే మినిమం sometimes I even stay there 5 days. Okay. So usually sometimes I come only on the weekend, ఈ రోజు లాగా. సో అట్లా, బట్ అక్కడ ఎక్కువ టైం ఇస్తున్నాను, ఎందుకంటే మాకు జనాలకు కూడా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ కనపడకపోతే వాళ్ళకి ఇంకా ఎమ్మెల్యే గారు వదిలిపెట్టిపోయారని అంటారు, ఇంకా అందుకోసం అని we try to spend more time. ఓకే. ఝాన్సీ గారు, అమెరికాలో వెటా మీరు చేస్తున్నారు కదా, వెటా సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్. సో ఇండియాలో కూడా ఆ సంస్థను ఏమైనా ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారా? డెఫినెట్లీ. అంటే యాక్చువల్లీ నాకు కాలుకి సర్జరీ, ఇంత మేజర్ ఇంజరీ సర్జరీ అవ్వకపోతే జనవరి నుంచి అనుకున్నా. సో వీ వాంట్ లాంచ్ వేటా ఆల్సో ఇక్కడ. సో హోప్ఫుల్లీ సమ్మర్లో అని అనుకుంటున్నా. మాకు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, సో ఈ ఎలక్షన్స్ అయిపోతే, ఎందుకంటే ఐ కెనాట్ గివ్ టైమ్ ఫర్ బోత్, ఎస్పెషలీ ఇన్ ద న్యూ ఆర్గనైజేషన్ అనేది పెట్టినప్పుడు, ఎందుకంటే చాలా టీం కావాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్,
వైస్ ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కావాలి. సో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడానికి, అంటే వీళ్ళందరూ కూడా సర్వీస్ మోటో ఉండోళ్ళనే తీసుకోవాలని ఐడియా. సో తప్పకుండా అది లాంచ్ చేసి వీ వాంట్ టు ఎస్టాబ్లిష్డ్ స్పెషలీ గవర్నమెంట్ స్కూల్స్లో వీ వాంట్ డూ అదే మార్షల్ ఆర్ట్స్ ఫర్ ద గర్ల్స్ అని నెక్స్ట్ ప్లాను. సో అది సర్పంచ్ ఎలక్షన్స్ అయిన తర్వాత వీ వుడ్ లైక్ టు లాంచ్ వేటా, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అనేది ఆంధ్ర అండ్ ఇక్కడ తెలంగాణలో. ఎందుకంటే మహిళలు అనేది ఎక్కడైనా ఉన్నారు. సో అందుకోసమని వీ డోంట్ వాంట్ రిస్ట్రిక్ట్ ఓన్లీ ఫర్ తెలంగాణ అని వేటా అనేది. సో అమెరికాలో కూడా అమెరికా మొత్తము వేటా అనేది లాంచ్ చేసాము. అది యాక్చువల్లీగా 2018లో చేసాము. దాని ద్వారా చాలా సర్వీసెస్ ఇండియాలో అమెరికాలో చేస్తాము. సో మొన్న క్రిస్మస్కి కూడా మన హోమ్లెస్ షెల్టర్కి పోయి పిల్లలు ఉంటారు కదా, సో అక్కడ టాయ్ కిడ్స్ డ్రైవ్ చేశారు, టాయ్ డ్రైవ్. సో అది ఇక్కడ నేనున్నా కానీ అక్కడ అవుతూనే ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడ లాంచ్ చేయాలని తొందరలో అనుకుంటున్నాం. ఓకే. సో ఎందుకంటే ఇక్కడ కూడా ఆ ఇష్యూస్ ఉన్నాయి. సో దట్ టు స్పెషలీ బీయింగ్ ఉమెన్, ఇక్కడ ఎంపవరింగ్ ద ఉమెన్, దట్ విల్ బీ అవర్ నెక్స్ట్ జనరేషన్ గోల్ ఆల్సో. ఎంపవరింగ్ ఉమెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ సొసైటీ. సో అది నెక్స్ట్. మీరు రీసెంట్గా పాలిటిక్స్లోకి వచ్చారు. సో ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకుంటారు, లేకపోతే ఎవరో ఒకరిని ఫాలో అవుతుంటారు. సో మీకు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ ఎవరు అంటే మీ పార్టీలో ఎవరు చెప్తారు? అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఇందిరాగాంధీ గారు ఉండేది అప్పుడు మా చిన్నప్పుడు మేమంతా గ్రో అప్పుడు. ఎందుకంటే మా ఫాదర్ వాజ్ అనామస్ సర్పంచ్ ఇన్ ద విలేజ్ ఫర్ 40 years. సో ఆ విలేజ్లో అంతా కూడా ఇందిరాగాంధీ గారి ఫోటో, గాంధీ గారి ఫోటో, నెహ్రూ గారి ఫోటో అట్లా ఉండేవి ఆ టైంలో. సో ఇందిరాగాంధీ గారు అంటే ఐఎమ్ రియలీ లుక్ అప్ టు హర్ అండ్ హర్ విల్ పవర్ అండ్ హర్ ఉమెన్ హూ స్టాండ్స్ ఆన్ హర్ ఫీట్ నో మ్యాటర్ వాట్. అండ్ షీ వాజ్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ ఇన్ పొలిటికల్. ఎక్కడైనా కానీ ఎవరన్నా సెల్ఫ్ మేడ్ ఉమెన్ ఉన్నారు పొలిటికల్గా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి ఇందిరాగాంధీ గారే. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ బై ప్రియాంక గాంధీ గారు. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు మాకు అప్పుడు క్యాంపెయిన్ చేసేటప్పుడు తను ఆల్రెడీ అప్పుడు వచ్చారు మాకు పాలకుర్తికి. సో తప్పకుండా తను ప్లస్ అఫ్ కోర్స్ యూనో యాజ్ అ ఉమెన్గా ఐ లుక్ అప్ టు ద ఉమెన్ లీడర్స్. బట్ అగైన్ ఐఎమ్ రియలీ look up to our Rahul Gandhi ji, and he's young and is very charismatic, and ఆయన తన శాన్వైజ్ వచ్చినప్పుడు I really have a close connection with him. And of course Revanth Reddy garu, he came from PCC to all the way to CM garu, and his willpower and his speaking, the way he speaks and the bold and aggressive, that's really good. సో రేవంత్ రెడ్డి గారి దూకుడుతనం అంటుంటారు అందరూ, మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? అంటే ఆ దూకుడే కనుక లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ అనుకునే వాళ్ళం కాదు ఇప్పుడు మన తెలంగాణలో. సో ఒక్కొక్కసారి గుడ్ దూకుడు ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అది ఇట్స్ వెరీ గుడ్ దూకుడు. ఓకే, దట్ హెల్ప్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ. ఓకే. డాక్టర్ గారు అయితే ఎప్పుడు మీ సర్జరీస్తో అన్ని ఆల్మోస్ట్ 30,000 కార్డియాక్ సర్జరీస్ చేశారు. గ్రేట్ డాక్టర్. సో రాజకీయాలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదేమో, మీకు ఉంటుందా? జాన్సమ్మ నన్నే ఫస్ట్ రాజకీయాల్లో మన్నది. ఇది పాలకుర్తి నీ ఊరు, తొర్రూరు నీ ఊరు, చేర్లపాలెం నీ ఊరు, నీ ఇలాకా ఇది, నువ్వే నిన్నే పోవాలన్నది. నేనన్నా నాకు డాక్టర్ పని చేయడం తెలుసు కానీ రాజకీయం మాట్లాడడం తెలియదు, ముందోడు మాట వెనుకో మాట మాట్లాడడం తెలియదు, రాజకీయ చిత్తులు కొంచెం కష్టమైంది నాకు. ఆయన నాకు ప్రాక్టీస్ కూడా అప్పుడు నా కొడుకు అప్పుడే ప్రాక్టీస్కి వచ్చాడు. ఐ డోంట్ వాంట్ టు లీవ్ ద ప్రాక్టీస్ అట్ ద టైమ్. ఆల్సో వీ డోంట్ డూ ప్రాపర్ రీసెర్చ్. మాకు అసలు మా క్వాలిఫికేషన్ కూడా చూడలేదు, అదొక రీజన్. సో దాన్ని జాన్సన్ కూడా రెండే ఆల్టర్నేటివ్ ఇచ్చింది, నువ్వే పోవాలి ఫస్ట్, దట్ యువర్ ఫస్ట్ చాయిస్, నువ్వు బాబోతే నేను పోతున్నా, నాకు నీకు ఇష్టం లేకుండా పోతున్నాను. ఆమె డిసైడ్ అయిపోయారు ప్రజల్లోకి వెళ్ళిపోవాలి అని. అంటే నేనన్నా చూద్దామని అట్లా అనుకున్నాం.
ఇప్పుడు నాకు కూడా రాజకీయాలు రావాలని నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఝాన్సమ్మ గారిని చూసా? కరెక్ట్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 30,000 ఆపరేషన్ చేసిన, నెక్స్ట్ ఇంక చేసేది ఏమున్నది? అంత చాలా చాలా సంపాదించినాం, చాలా చేసినాం, అన్ని మంచి పనులు చేసినాం. రాజకీయాలు వస్తే ఇంకా మంచి పనులు చేసిన వల్ల ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే కోరికతో నాకు కూడా రాజకీయాలు రావాలని కోరిక ఉంది. ముఖ్యంగా మోస్ట్లీ టు బెనిఫిట్ ద సొసైటీ. నాకేదో నా పవర్ హంగ్రీ అని కానీ నాకేదో నేమ్ ఫేమ్ కావాలని కూడా నాకు అంత ఉండదు. మనం మంచి పని చేస్తే, నేను డాక్టర్ మంచి పని చేసిన, ప్రజల సేవ చేసిన, ఏదో నాకు గోల్డ్ మెడల్స్ వస్తాయి, డిగ్రీలు వస్తాయి, అవార్డులు వస్తాయి చేయలేదు. అది నాకు నా హ్యాపీనెస్ కోసం నేను మంచి పని చేసిన. అదే నా హ్యాపీనెస్ కోసం వచ్చి మన ప్రజలకు సేవ చేయాలి. ఎందుకంటే పాలకుర్తి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, వరంగల్, తెలంగాణ ప్రజలందరూ నా కుటుంబమే. అందరు మీ వాళ్ళు, అందరూ నేను మీ వాళ్ళని, మీకోసం ఉన్నాను, మీకోసం వచ్చి పని చేస్తాను. అది నాకు చాలా సంతోషంగా ఉంది. చేయాలని ఇంకా కోరిక ఉంది. దేవుని దేవాలు ఇంకా 30 ఏళ్ళు సర్వీస్ చేయాలని చాలా కోరిక ఉంది. తప్పకుండా చేసి తీరుతాను. నాకు ఆరోగ్యం మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇంకా చేస్తాను, తప్పకుండా చేస్తాను. అయితే ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వస్తే డాక్టర్ గారు మీరు జూనియర్ అయిపోతారు, ఎందుకంటే ఝాన్సమ్మ సీనియర్ కదా. ఓకేనా మరి మీకు? వెనకొచ్చిన కొమ్ములు ముందు వచ్చిన ముక్కండి పెద్దగా ఉండే అంతేనా? సో మొత్తానికి ఏరియా మనది. ఓకే, డామినేట్ చేసేస్తారంటున్నారు. కానీ అప్పటికి ఎలా ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతారు ఝాన్సమ్మ. పోతే ఇంకా మంచిదే కదా, మంచిదేనా? భార్య కదా. అంతేనా? ఇంకా మేడం నీకు మంచి పొజిషన్ చూడాలని నాకు చాలా కోరిక ఉంది. తప్పకుండా అవుతుంది. ఇంతవరకు మేము అనుకున్నది ఏది అనుకున్న అన్ని సాధించినాము. ఇది కూడా సాధిస్తాం. నాకు చాలా చాలా ఉన్నది. నేను చెప్పిన కదా, నా కథ, జీవిత కథ చెప్పిన కదా. ఇంటర్మీడియట్ అయిన తర్వాత మా అయ్య చనిపోయాడు. చనిపోతే నా చదువు ఆగిపోయింది. ఆయన నేను చదువు ఆపలేదు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోయి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసి ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి చదువుకొని డాక్టర్ అయ్యి అమెరికా పోయి అందరిని బాగు చేయాలనే కోరికతో అమెరికా పోయినా చేసిన. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఝాన్సమ్మకు కూడా మంచి పొజిషన్ తప్పకుండా వస్తుందని నాకు ఆశ ఉంది. నేను అనుకున్న పనులన్నీ జరిగినాయి. ఇప్పుడు ఇది కూడా జరుగుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. తప్పకుండా చేసి చూపిస్తాం. ఝాన్సీ గారు, ఎస్, డాక్టర్ గారు చెప్పినట్టు ఏమన్నా అనుకుంటే మీరు చేసి తీరుతారు అనే పేరుంది. ఈవెన్ చేసి చూపించారు. ఎర్రబెల్లి దయాకర్ని కూడా ఓడించారు మొత్తానికి. సో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? వ్యక్తిగతంగా అసలు రాజకీయాల్లో ఏముంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఐ వాంట్ బి క్లోజ్ టు పీపుల్. ఎందుకంటే పీపుల్ ఆర్ మై ప్యాషనెట్ అండ్ సోషల్ సర్వీస్ ఇస్ మై ప్యాషనెట్ అండ్ ఐ వాంట్ బి రీచబుల్ టు ద పూర్ పీపుల్. సో వాళ్ళకి తప్పకుండా ఇండస్ట్రీస్ తీసుకురావాలని అనుకుంటున్నాం అమెరికా నుంచి. సో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీ కెన్ క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్. సో వీఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ అ రైట్ టైమ్ అండ్ రైట్ ఇన్వెస్టర్. సో తప్పకుండా దట్స్ వన్ మోర్ థింగ్. అండ్ ఫోకస్ ఆన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. అండ్ ఆల్సో ఎప్పుడు కూడా అందరు బాగుండాలి, అందరిలో మనం ఒకళ్ళు బాగుండాలని అనుకోవాలి. కానీ మనమే బాగుండాలని ఎప్పుడు అనుకుంటే అనుకునే జరగవు. సో నేను ఎప్పుడు కూడా అందరు బాగుండాలి, అందరిలో నేను ఒకదానిలో ఉండాలని అనుకుంటాను. కానీ నేనే బాగుండాలని ఎప్పుడు అనుకోను. సో దట్స్ వై ఐ వాంట్ లిఫ్ట్ పీపుల్ ఆర్ ఉమెన్ అరౌండ్ మై సెల్ఫ్. అలాగే ఝాన్సీ గారు, మీరు అన్ని పండుగలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. చక్కగా మన కల్చర్ని ఫాలో అవుతారు. యూఎస్లో ఉన్నా కూడా మీరు బతుకమ్మ సెలబ్రేషన్స్ దగ్గర నుంచి ప్రతి పండుగ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న తెలుగు పీపుల్తో. సో సంక్రాంతి వస్తుంది, ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవారు మీరు? సంక్రాంతి లాస్ట్ ఇయర్ మామిడి తోటలోకి వెళ్ళి అక్కడే వనభోజనాల్లాగా చేసుకున్నాము. సో ఈసారి కూడా అంటే ఇళ్ళ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాము అక్కడ. సో మన పాలకుర్తి ప్రజల మధ్యన అదేవిధంగా మాకు బతుకమ్మ మన మన ముగ్గులు పోటీలు అనేది మొత్తం 6 మండలాలు అనమాట. మన నియోజకవర్గంలో 6 మండలాలకి ముగ్గులు పోటీలు 16వ తారీఖు పెడుతున్నాం. ఓకే. సో మహిళలకి, ఎందుకంటే ఇప్పుడు ఈ పండగకి స్పెషలీగా ముగ్గులు పోయటాలు, మన భోగిపళ్ళు పోయటాలు పిల్లలకు ఉంటాయి. సో తప్పకుండా మా మనవరాలు ఇక్కడ, ఒక మనవరాలే ఉంటుంది, 5గురు అక్కడ ఉంటారు అమెరికాలో.
సో మనవరాలకు భోగి పళ్ళు పోసి ముగ్గులు పోటీ పెడతాం అక్కడ. సో తప్పకుండా జనాల మధ్యలో జరుపుకుంటాం, లీడర్స్, క్యాడరు. ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పాలకుర్తిలో. ఇంకా ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? తప్పకుండా వీ వాంట్ ఫోకస్ ఆన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో అంటే మా వారు అన్నట్టు ఇప్పుడు వీ వాంట్ ప్రొవైడ్ హెల్త్ కేర్ సిస్టమ్ వేర్ పూర్ పీపుల్ కెన్ అఫోర్డ్ ద హెల్త్ కేర్. ఎందుకంటే ఇలా రేపు ఏదైనా సిక్ అయ్యామనంటే హాస్పిటల్లో పోతే ఎక్కడ అప్పులు పాలవుతారనే టైమింగ్స్ ఇప్పుడు. సో మా నియోజకవర్గం వరకైనా మేము అఫోర్డబుల్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాం ఫ్యూచర్లో. సో తప్పకుండా దానికి ప్లాన్ వేసి దాన్ని అప్పుడు మేము ముందుకు వస్తాము. సో హెల్త్ కేర్, ఎడ్యుకేషను ప్లస్ ఈ ఎంప్లాయ్మెంట్కి కూడా వీఆర్ లుకింగ్. అంటే ఇప్పుడు చాలా ఎన్వైరన్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. అంటే పొల్యూషన్ ఉండకుండా ఫ్యాక్టరీస్ కావాలి అనేది. సో ఇప్పుడు ఇవన్నీ ఫిల్టర్ చేయాలని అంటే కొంచెం టైం పడుతుంది. తప్పకుండా ఈ 5 ఏళ్ల లోపల వీళ్ళు చేసి చూపిస్తాం పాలకుర్తి ప్రజలందరికీ. ఓకే, జనరల్గా అత్త కోడలు అని కానీ కొంచెం గ్యాప్ ఉంటుంది ఎక్కడైనా, కానీ ఇక్కడ కోడలు కన్నా ముందుండి అత్తగారు అన్ని నడిపిస్తుంటారు అని కోడలు కూడా అనేక సందర్భాలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మా అత్తగారు సపోర్ట్తోనే నేను అన్ని చేయగలుగుతాను అని చెప్తూ ఉంటారు. సో ఇంత బాండింగ్ మీకు ఎలా ఏర్పడింది? అంటే నేను ఎప్పుడైనా కానీ నాకు ఒక కూతురు, 2 కొడుకులు. ఆల్వేస్ నా సన్నిలాని కూడా నా కొడుకులానే చూసుకుంటాం. 3 కొడుకులని అనుకుంటా నేను. కోడలు కూడా 2 కోడళ్ళు. సో కోడళ్ళు కూడా నా కూతురు లాంటి వాళ్ళు అనుకుంటా. నా కూతురికి ఏమి కొంటానో కోడళ్ళకి అయ్యే కొంటా. సో కూతుర్ని ఎట్లా చూసుకుంటానో కోడళ్ళని కూడా అట్లా చూసుకుంటా. యాక్చువల్లీ యశస్వినికి ఎక్కువ బాండింగ్, ఎందుకంటే మేమిద్దరము తను పెళ్ళైన దగ్గర నుంచి మా దగ్గరే ఉంది ఇంట్లో. ఇంకా నా కూతురు అన్న పోయిన తర్వాత వెళ్ళిపోయింది కానీ. సో తను యశస్విని అయితే మా ఇంట్లోనే ఉండేది. నేను చిన్న కొడుకు అనమాట. సో అక్కడ అమెరికాలో ఇంట్లోనే ఉండేది, ఇక్కడ ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరం కలిసి చేయటము. సో ఎక్కువ బాండింగ్ అట్లా. అంటే ఇప్పుడు ఎక్కువ టైం ఎవరితోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళతోటి ఎక్కువ వద్దంటారు కదా. సో అట్లనే ప్లస్ ఇంకోటి అంటే మనకు కూడా ఉండాలి. అంటే వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ నుంచి మన ఫ్యామిలీకి వచ్చినప్పుడు దే ఆర్ ఆల్సో బిలాంగ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ కిడ్, వన్ ఆఫ్ అవర్ కిడ్. సో అంటే ఎమ్మెల్యే యశస్విని గారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాలిటిక్స్కి. ఇది సడన్ డెసిషనా లేకపోతే ఎట్లా? మీరు అసలు ఎంత పెద్ద డెసిషన్ అంత సడన్గా ఎలా తీసుకోగలిగారు? వీసా ఇబ్బందులు రావడం వల్ల ఇది జరిగింది కదా, సో ఎలా తీసుకున్నారు? అంటే ఫస్ట్ నేనే క్యాండిడేట్ని. సో నేను అంతా స్మూత్గా వెళ్ళిపోయే టైంలో నాకు ఇమిగ్రేషను అంటే సిటిజన్షిప్ టయానికి రాలేదు, నామినేషన్ టయానికి. సో దానివల్ల ఇంకా మా ఫ్యామిలీలోనే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బయట కంటే. సో మా ఫ్యామిలీలో ఎవరు అని అంటే దాన్ని మేమందరం యుఎస్ సిటిజన్స్, తను ఒక్కతే అమెరికన్ ఇండియన్ సిటిజన్. సో అందుకోసమని ఇంకా తను అడగటం జరిగింది. తను ఫస్ట్ ఇష్టం లేదు, ఎందుకంటే తనకు కూడా చిన్న వయసు. చాలామంది అక్కడ లైఫ్ కావాలని కోరుకుంటారు కానీ అక్కడ లైఫ్ వదిలేసి ఇక్కడ లైఫ్ కావాలని కోరుకోరు కదా. సో వాళ్ళకు ఒక పాప. సో అప్పుడు అడిగినప్పుడు తనకు కూడా పొలిటికల్ అంత ఇష్టం ఉండదు. సో తను అంతకుముందు షై ఉండేది, మైక్ అంటేనే మైక్ ఫ్రీ, స్టేజ్ ఫ్రీ ఉండేది, ఫీర్ అనేది ఉండేది తనకి. సో అయ్యేసరికల్లా అప్పుడు అడిగినప్పుడు లేదత్తమ్మ నాకు సూటబుల్ కాదు అని అన్నది. సో దాని తర్వాత తనకు ఒకటే చెప్పాను, ఇప్పుడు మన పరువు ప్రతిష్ట అనేది వెరీ ఇంపార్టెంట్. సూట్ అవ్వకపోయినా ఆల్ గైడ్ యూ, నేను దగ్గరుండి గైడ్ చేస్తా, దగ్గరుండి నేను ఆల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, యూ జస్ట్ సిట్ ఇన్ దట్ సీట్ అని చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ చిన్నపిల్ల కదా. సో అట్లా చెప్పాను అనమాట. సో చెప్పిన తర్వాత తను ఓకే అత్తమ్మ నాకు అంటే ఫ్యామిలీ పరువు కోసం అంటున్నావు కదా, సో వస్తా అని అప్పుడు అందరూ ఒప్పియంగా తను ఫైనలీగా లాస్ట్ మినిట్ ఒప్పుకుంది. సో ఒప్పుకొని తను వచ్చినందుకు షీ హాజ్ డన్ ఎ గ్రేట్ జాబ్. తను చాలా క్విక్ లెర్నర్. ఎందుకంటే నేను బిజినెస్లో కూడా చూసా తన్ని గత 5 ఏళ్ల నుంచి. ఎందుకంటే తను పెళ్ళయింది 5 ఏళ్ళు అయింది అనమాట. సో బిజినెస్లో కూడా తను బాగా క్విక్గా లెర్న్ చేయటం, సో మంచిగా గ్రాస్పింగ్ పవర్ బాగుంది. అట్లనే పొలిటికల్లో కూడా తను వచ్చిన 3వ రోజు నుంచే తన స్పీచ్లో కానీ ఏదైనా కానీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బాగా కలిసిపోయినట్టున్నారు మొత్తం మీ సపోర్ట్ తో. పేరు కూడా తగ్గిపోయింది బాగా. తను బాగా అంటే షీఈ్ ఇండిపెండెంట్, షీ లర్న్స్ క్విక్ అండ్ తను బాగా
గ్రాస్పింగ్ పవర్ బాగుంది. తన ఓన్గా చేసుకుంటుంది ఇప్పుడు. ఓకే. సో నేను ఉత్తగా అక్కడ యాజ్ ఎ ఇన్ఛార్జ్గా పార్టీ పనులు చూసుకుంటా. ఇప్పుడు ఎర్రబెల్లి గారు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అప్పుడు ఎలక్షన్ టైంలో, బిఫోర్ ఎలక్షన్, ఈవెన్ సేవా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా. సో ఎలా హ్యాండిల్ చేశారు అప్పుడు? అంటే ఒకటే, మన గోల్ ఒకటి, మన ఫోకస్ ఉంటే మనం ఎన్ని డిస్ట్రాక్ట్స్ వచ్చినా కానీ మన ఫోకస్ మన గోల్కే పోవాలి. సో అట్లా వెళ్ళటం జరిగింది. సో మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నేను చూసుకుంటా పాలకుర్తిలో. సో పార్టీ పరంగా తను పనులు ఇవన్నీ అధికారపూర్వకంగా తనన్నీ చూసుకుంటుంది. సో వి ఆల్వేస్ స్ప్లిట్ అవర్ వర్క్ అట్లా. అంటే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పుడే ఇచ్చారు, ఇలా ఎంట్రీ ఇవ్వడంతోనే సక్సెస్ వచ్చేసింది మీకు, ఎక్స్పెక్ట్ చేశారా? అంటే రాజకీయాల్లో రావటంతో కంటే కూడా ఐ థింక్ 1994 నుంచి మేము అమెరికాలో ఉన్నా కానీ ఈ సేవా కార్యక్రమాలు చేయటం, సో అవన్నీ కూడా యాడ్స్ టు దిస్ విక్టరీ. అండ్ ఈ విక్టరీ కూడా అంటే ఇట్ డెంట్ కమ్ దట్ ఈజీ. అంటే బయట నుంచి అంత ఈజీగా ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బంది పడ్డాం. అయినా కానీ నాకేంటంటే ఒకటి ఏదన్నా తీసుకుంటే ఐ ఆల్వేస్ ఫోకస్ అండ్ అది దాని మీదే ఉంటుంది అనమాట. సో అది అటో ఇటో అయ్యేదాకా సో అట్లా కష్టపడటం జరిగింది. సో కష్టపడ్డందుకు ఐ థింక్ పాలకుర్తి ప్రజలు కూడా వెరీ కాన్ఫిడెంట్గా ఉండి ఓటేసి గెలిపించడం జరిగింది. పూర్తిగా ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో పట్టు సాధించేశారు మీరు, అన్ని హర్డిల్స్ని ఓవర్కమ్ చేశారు. సో ఇక ముందు ముందు కూడా ఏం చేయబోతున్నారు? తప్పకుండా అంటే పొలిటికల్గా ఛాన్స్ ఉంటే తప్పకుండా వీ వాంట్ టు గ్రో ఇన్ పొలిటికల్ లైఫ్ అండ్ బీ ఇన్ విత్ పబ్లిక్లో ఉండి పబ్లిక్ సేవ చేసుకుంటా వీ వాంట్ గ్రో విత్ పీపుల్. ఓకే. డాక్టర్ గారు, ఒక డాక్టర్ మీరు అండ్ ఇప్పుడు రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి ఎంటర్ అయ్యారు, ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఒక బ్యూటిఫుల్ కపుల్, ఈ జనరేషన్ కపుల్కి ఒక కపుల్గా మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్, division of labor. Whatever your strengths are, you go with your strengths. What your partner's strengths are, let them go with their strengths. Have a common goal, common vision. Compromise, adjustment, love. When there is love, there is adjustment. When there is love, there is compromise. Where there is common interest, common goal. See, both of us want to service. That's a common goal we have. When I wanted to help my family, she never said no. Thank you, Jansamma. Thank you so much. So it takes the whole universe to make things happen. The same way, the couple also should think we are part of the big picture. We are not the big picture. So if we want to do bigger things, you need the support from the bigger universe, the God and the universe. Only when you have intention towards a good goal to help 10 మందికి 100 మందికి 1000 మందికి కోట్ల మందికి ఉపయోగపడే పని చేసినప్పుడు గుడ్ విజన్, గుడ్ గోల్, గుడ్ యాక్షన్, గుడ్ ఇంప్లిమెంటేషన్, దీనికి టీం కావాలి. దానికి ఒక మనిషి సరిపోడు. ఇప్పుడు ఇద్దరితో స్టార్ట్ అయితే ఇంకా వీ కెన్ స్టార్ట్ అసెంబ్లింగ్ పీపుల్ టు మేక్ థింగ్స్ హ్యాపన్. దట్స్ ద బెస్ట్ అడ్వైస్ ఐ కెన్ గివ్ టు పీపుల్. డోంట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, లివ్ ఫర్ అదర్స్. గ్రేట్. లవ్ అదర్స్. అంటే మీరు కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు, బట్ కంచుకోట పాలకుర్తి అనుకున్న వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే అసలు నేను తాకనివ్వను కనీసం కంచుకోటని అన్నారు, కానీ మీరు బద్దలు కొట్టారు దాన్ని. ఎలా ఓవర్కమ్ చేశారంటే ఎలక్షన్స్ ముందు ఇబ్బందులు పెట్టారు, డ్యూరింగ్ ఎలక్షన్స్ ఇబ్బందులు పెట్టారు, ఈవెన్ సేవా కార్యక్రమాలు కూడా చేయనివ్వలేదు అని విన్నాం. సో ఎట్లా హ్యాండిల్ చేశారమ్మా? అంటే ఒకటండి, అంటే ఇప్పుడు వీ వర్క్డ్ పాలకుర్తిలో 1994 నుంచి పనిచేస్తాము మేమిద్దరం, మా వారు కానీ నేను కానీ సేవా కార్యక్రమం. అది అంతకుముందు 3 ఎమ్మెల్యేస్ ముందు మన వితరాజరావు గారు, ఆయన కొడుకు సుధాకర్ రావు గారు, మళ్ళీ దాని తర్వాత శ్రీనివాసరావు గారు, దాని తర్వాత దయాకర్ రావు గారు. సో ఎప్పుడు కూడా మాకు ఏ కష్టం కూడా అవ్వలేదు. అంటే ఇన్ని నియోజకవర్గాల్లో మేము సేవా కార్యక్రమం అందించాం. ములుగు, మన ఖమ్మం, నల్లగొండ, పాలకుర్తి,
దెన్ అదేవిధంగా మన నర్సన్నపేట అక్కడ కూడా చేసాం. కానీ ఎక్కడా కూడా ఇట్లా అనిపించలేదు. మాకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు జరిగినాయి, అంటే సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు. కానీ మేము ఎప్పుడు కూడా ఫండింగ్ పంపించి మా నియోజకవర్గానికి ఈవెన్ కోవిడ్ అప్పుడు కూడా ఫండింగ్ పంపించి కూడా వీళ్ళకి, అంటే అప్పుడు వరుస కూలీలకి పనికి పోయేవాళ్ళు కాదు పాపం వాళ్ళకి. సో వాళ్ళకి గ్రోసరీస్ ఇలాంటివన్నీ పంపించేవాళ్ళం, అంటే డబ్బులు ఇచ్చి. సో అప్పుడు దయాకర్రావు గారే డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, వాళ్ళే స్పెండ్ చేసేవాళ్ళు. అయినా కానీ మేము ఏనాడు కూడా మేము పంపించినవి వాళ్ళే చేసుకుంటున్నారని మేము ఏనాడు అనలేదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకి మన నియోజకవర్గంలో వాళ్ళకి చేరటం కావాలి ఫండింగ్ అయినా మేము పంపించిందని అనుకున్నాము. సో ఏనాడు కూడా అనలేదు. ఎక్కడంటే సేవా కార్యక్రమాలు అలాంటి అడ్డుకోవటమే కాకుండా ఇప్పుడు మేము డబల్ బెడ్రూమ్కి ఇల్లు ఇచ్చాము. అది ఆల్మోస్ట్ 3-4 ఏళ్ళు కట్టకుండా అట్లనే పెట్టారు. లైబ్రరీ ల్యాండ్ కొనిచ్చాము, అది ఇంతవరకు కట్టలేదు, ఇంకా స్టిల్ పెండింగ్ ఉంది. సో అది కొన్ని థింగ్స్ అట్లా కావాలని ఆపారు మినిస్టర్ అయిన తర్వాత. ఓకే. సో మినిస్టర్ కంటే ముందు ఎలక్షన్స్లో ఉన్నప్పుడు మా వాళ్ళనే పంపించి తనకు ఓట్లు వేయించాము, మా నెఫ్యూనే. తనతో తిరిగి మా ఓట్లు కూడా తనకి, ఎందుకంటే మాకు అక్కడ కొంచెం బాగానే హోల్డింగ్ ఉంది ఎలక్షన్స్కి ఓటింగ్. సో అవన్నీ చేయించాము. చేయించిన తర్వాత ఇవన్నీ నేను ఎవ్రీ మంత్ ఫోన్ చేసేదాన్ని, ఈ పనులు అవ్వలేదు, ఆ పనులు అవ్వలేదు. ఎందుకంటే మేము వచ్చేమో ప్రామిస్లు చేసేవాళ్ళం, అయ్యేమో అయ్యాయి కాదు, ప్రజలేమో మీరు మేము చేయలేదు అనుకుంటారు. సో అలాంటి వాటికి 2022లో ఏమైందంటే మాకు వేటా అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అనేది అక్కడ అమెరికా నుంచి కదా. సో మా నియోజకవర్గంలో వేటా అంటే ఝాన్సీ రాజేందర్, లేకపోతే రాజేందర్ ఝాన్సీ అంటే వేటా అని తెలియదు చాలామందికి. ఎందుకంటే వేటా అనేది ఆర్గనైజేషన్ అని తెలుసు, కానీ మేమే దాని వెనకమాల ఉన్నామని తెలియదు. సో దాని మీద ఈ కొన్ని శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నాకు చాలా బాధ అనిపించింది. అంటే వేరే దగ్గర ఎక్కడ బాధపడడం అయిపోయింది కానీ, బట్ ఏనాడు కూడా దీనికి ఉన్నంత పెద్ద బాధ అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడు గవర్నమెంట్ అది అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చేసేది, ఫస్ట్ 2 years చేసింది ఈ శానిటరీ నాప్కిన్స్. తర్వాత ఫండింగ్ లేదని చేయటం మానేసిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి చాలా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని మాకు మహిళా సంఘాలు వచ్చినాయి మా దగ్గరికి. ఇట్లా మనం ప్యాడ్స్ ఇప్పియాలి మేడము అని అంటే, నేనన్నా మా ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తుంది కదా అంటే, నాకు తెలియదు అప్పుడు గవర్నమెంట్ ఇవ్వట్లేదు, ఫస్ట్ 2 years ఇచ్చింది, బంద్ చేస్తుందని. సో అప్పుడు అది లాంచింగ్ పెట్టుకున్నాము. లేడీకి ఉమెన్ కలెక్టర్ ఉన్నప్పుడు మనకి ఉమెన్ కలెక్టర్ గారిని పిలిచి, మహబాద్ డిస్ట్రిక్ట్ అది, మహబాద్లో ఉమెన్ కలెక్టర్ గారిని పిలిచి, అప్పుడు మా వేటా నుంచి కూడా 5-6 ఉన్నారు ఇండియాలో అప్పుడు అమెరికా నుంచి. సో అందరం కలిసి ఆ రోజు పెట్టుకుందామని ఈయనకు ఎమ్మెల్యే గారి ద్వారానే డేట్ పెట్టుకున్నాము, తనని అడిగే పెట్టాము. కాకపోతే ఏంటంటే అది క్యాన్సిల్ చేయించారు కావాలని, కలెక్టర్ గారిని రానివ్వకుండా, మళ్ళీ అక్కడ లోకల్ లీడర్స్ రానివ్వకుండా అనేది నాకు అనిపించింది. ఈ ఆఫ్టర్ ఆల్ శానిటరీ నాప్కిన్స్ ఫర్ గర్ల్స్, దట్ ఈస్ అ డిస్పోజబుల్, ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ స్ట్రక్చర్. మనకి ఆ స్ట్రక్చర్ చూడగానే ఓకే పలానోళ్ళు గుర్తొస్తారు, లేకపోతే వేటా గుర్తొస్తుందని కాదు. అది 3 months సప్లై అప్పుడు మేము డొనేట్ చేసింది. అది ప్రాబబ్లీ ఐ థింక్ 3-4 lakhs ప్రాజెక్ట్ అది గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ తోరూరు మండలంలో అందరికీ పంచిపెట్టాము అప్పుడు. సో దానికి రానివ్వకుండా కలెక్టర్ గారిని ప్లస్ లోకల్ లీడర్స్ని రానివ్వకుండా తను రాలేదు, వాళ్ళ వైఫ్ని కూడా పిలిచాము. ఎందుకంటే ఇది మహిళలతో ఇప్పిస్తేనే గర్ల్స్ విల్ కంఫర్టబుల్ ఉంటుందని పిలిస్తే అందరినీ రానివ్వకుండా క్యాన్సిల్ చేశారు. సో అండ్ తర్వాత ఓన్లీ ఆ స్కూల్ 5-6 టీచర్లు, ఏ స్కూల్లో అయితే మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఇక్కడికి రావాలి, అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఓన్లీ ఆ 75 మందో 100 మందో ఉన్నారు ఆ స్కూల్లో. ఆ స్కూల్ స్టూడెంట్స్ గర్ల్స్, నేను చెప్పేది 100 మంది గర్ల్స్ స్టూడెంట్స్, 6 టీచర్లు, మా టీము ఇంతవరకే ఉన్నాం. మా రిలేటివ్స్ వచ్చారు అంతే. ఇంకా లోకల్ సర్పంచులు రాలేదు,
కలెక్టర్ రాలేదు, ఎమ్మెల్యే గారు రాలేదు. సో ఇంకప్పుడు అంతకుముందు ఎప్పుడు మాకు ప్రజలు వచ్చి చెప్పేవాళ్ళు, ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది పడుతున్నాము ఈ పాలిటిషియన్స్ తోటి అని చెప్పేవాళ్ళు. చెప్పినా కానీ నేను ఎప్పుడు పట్టించుకోలేదు. అంటే వీళ్ళకి ఇంత ఇబ్బంది, ఎందుకంటే 1 person కెనాట్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ, రైట్? సో అట్లా అనుకున్నాం. కానీ ప్రాక్టికల్గా చూసారు. ప్రాక్టికల్గా నేను అనుకున్నాను, నేను ఉత్తగా జస్ట్ డొనేట్ చేసి ఎవ్రీ 6 monthsకి వచ్చేవాళ్ళం. అప్పుడు డొనేట్ చేసి వెళ్ళేదానికే నాకు ఎంత కష్టం అయితే, మేము వీఆర్ గివింగ్, వీఆర్ నాట్ టేకింగ్. అండ్ ఆల్సో వీ డోంట్ నీడ్ ఎనీ పొలిటికల్ పవర్ ఆర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ to do these things. We can go anywhere and donate our money to anybody, రైట్. or our whatever we want to do, our their needs to anybody. సో అలాంటిది ఇక్కడ మేము ఏ పని చేసినా కానీ మేము పొలిటికల్గా లోకల్ లీడర్స్ని, పొలిటికల్ ఎవరైతే ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యే గారిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అప్పుడు నాకు చాలా బాధేసింది. యాక్చువల్గా బాధేసి ఆ రోజు తలకాయ నొప్పి కూడా బాగా వచ్చాను అన్నమాట. వచ్చి నేను తనతో అన్నా, ఇట్లా జరిగింది అని అంటే తను అన్నారు, దెన్ ఐ టోల్డ్ హిమ్, పాలకుర్తిలో ఇట్లా జరిగింది, దీనికే రేపు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కొనడానికి మనం అన్ని ఎకరాలు కొన్నాము, రేపు ఎట్లా అవుతుందనంటే ఇక్కడ కాకపోతే మనం వేరే కాన్సెన్సీ చేసుకుందాం, డోంట్ వరీ అబౌట్ ఇట్ అని చెప్పాను. మర్చిపోమని చెప్పాను. బట్ దట్ రియలీ హంటెడ్ మీ. సో ఎందుకంటే అనిపించిందా రావాలి, ఇంకా తప్పదు రాజకీయాల్లో? ఇంకా అప్పుడు అనిపించింది ఏమనంటే, దెన్ వీ రియలీ నీడ్ టు టీచ్ హిమ్ ఎ లెసన్ అనేది అనిపించిన తర్వాత నేను తనతో అన్నా. తను ఏమన్నారంటే, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈ నియోజకవర్గం కాకపోతే ఏ నియోజకవర్గం అయినా పోయి మనం చేసుకోవచ్చు అని అంటే, నేను అన్న అట్లా కాదు, మా మామ పుట్టిన ఊరు ఇది, మా మామ పోగొట్టుకున్న దగ్గర ఎక్కడైతే పోగొట్టుకుంటో అక్కడే ఎత్తుకోవాలని అంటారు కదా. అవును. సో నేను ఈ నియోజకవర్గం అయితే వదిలిపెట్టను అని అన్న తర్వాత, ఏముందిలే మనం ఎక్కడైనా పోయి ఇక్కడ అమ్ముకొని స్కిల్ డెవలప్మెంట్ ల్యాండ్ వేరే దగ్గర కట్టిద్దామని అంటే, నేను అన్న, దిస్ ఈజ్ మై మామాస్ బర్త్ ప్లేస్, నేను ఇక్కడే చేస్తే వేరే దగ్గర చేయను, కావాలంటే నువ్వు వేరే నియోజకవర్గం పోయి నేను ఇక్కడే ఉంటా అని చెప్పాను. సో అట్లా అవటం వల్ల రావటం జరిగింది. సో ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఓకే. అండ్ దానికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సపోర్టివ్. ఎందుకు మేడం ఓన్లీ కాంగ్రెస్కే వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అంటే మా ఫాదర్ దిస్ ఇస్ ద 3rd generation ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మా ఫ్యామిలీలో. అచ్చా. సో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని. సో ఎన్నో పార్టీలు అడిగినాయి మమ్మల్ని, కానీ కాంగ్రెస్ పార్టీకే వచ్చినాం. ఎందుకంటే మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి 4 fathers దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ. సో అదేవిధంగా మాకు అంటే ఎన్నో కష్టాలు వచ్చినాయి డ్యూరింగ్ ద నాట్ ఓన్లీ ఇమిగ్రేషన్ అనే కాదు, బట్ లోకల్గా కూడా ఆయన మినిస్టర్ అవ్వటం వల్ల వెరీ పవర్ఫుల్. అండ్ లా అండ్ ఆర్డర్ కూడా ఆయనకే పనిచేస్తుంది మాకు అగెనిస్ట్గా. సో అయినా కానీ రోజుకొక ప్రాబ్లం ఫేస్ చేసాము. బట్ దానికి తగ్గట్టు మనకి కాంగ్రెస్ పార్టీ గివ్ అస్ అ వెరీ గుడ్ సపోర్టివ్ టు అస్. అండ్ థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు. అండ్ చాలా మంది మమ్మల్ని ఇక్కడికి తీసుకురావటము, మాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ యాడ్ ఎ వెరీ గుడ్ ట్రస్ట్ అండ్ టికెట్ ఇవ్వటము. మరియు అందరూ కూడా అంటే ఇప్పుడు ఎంతోమంది లీడర్లు, ఉత్తమ్ గారు కానీ, బట్టి గారు కానీ, పొంగిలేటి గారు కానీ, వీళ్ళందరూ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఉండి మమ్మల్ని గైడ్ చేయటం కానీ, ఏదన్నా డౌట్ వచ్చి రేవంత్ రెడ్డి గారిని అడిగినా కానీ ఏం కాదులే విల్ బీ ఫైన్ అని చెప్పడం కానీ, అంటే దట్ గివ్స్ అస్ అష్యూరెన్స్. అండ్ వాళ్ళ సపోర్ట్ తోటి మేము ఇంతవరకు రాగలిగినాము. అంటే మేము లేడీస్ అయినా కానీ ఇంత స్ట్రాంగ్గా ఉండగలిగినాం అని అంటే బికాస్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ సీఎం గారు, నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, దే గివ్ అస్ వెరీ గుడ్ సపోర్ట్. ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ఎన్నో అంటే నిధులు కావాలి మన కాన్స్టిట్యున్సీ నడపాలంటే కూడా. సో సీఎం గారు, మన ఎమ్మెల్యే గారు సీఎం గారి దగ్గర కానీ, ఉత్తమ్ గారి దగ్గర కానీ ఎంతోమంది మినిస్టర్లు ఉన్నారు. ఏ మినిస్టర్ దగ్గర పోయినా కానీ వెరీ సపోర్టివ్ ఆఫ్ ఆల్ ద మినిస్టర్స్. అండ్ నిధులు కూడా అంటే ఎమ్మెల్యే గారు ఎర్లీ అడిగిన ఇవ్వటం కానీ వెరీ సపోర్టివ్. అంటే ఇప్పుడు యంగ్ తను కొత్త ఫుల్ సపోర్ట్ ఉన్నారు. సో మంచిగా చూసుకుంటారు కూడా కాంగ్రెస్ పార్టీలో, తన చిన్న వయసు అయినా కానీ. సో దట్ రియలీ మేక్స్ మీ హ్యాపీ. ఎందుకంటే ఇంత కష్టపడి తను గెలిపించినందుకు
acceptance in the party is very important. ఎగ్జాక్ట్లీ Yeah. వెరీ నైస్ మీటింగ్ యూ సార్. హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారు అండ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు. చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా. అంటే మీరు వచ్చి సేవ చేయడం, జనరల్గా ఎవరైనా వెళ్ళి సెటిల్ అయిపోతారు, కానీ మీరు ఆ విలాసవంతమైన లైఫ్ని వదులుకొని ఇక్కడ మా ప్లేస్కి, మా ప్రజలకి ఏమైనా చేయాలి అనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలి, మీరు ఇంకా మంచి పదవులు అనుభవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జీ తెలుగు న్యూస్ తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ ద జీటీవీ ప్రేక్షకులకి, ప్లస్ మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ, మళ్ళీ మన తెలంగాణ ప్రజలందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. థ్యాంక్ యూ. సో చూసాం కదండి, మొత్తానికి ఝాన్సీ రెడ్డి గారు అయితే చాలా బిజీ ఉన్నారు. అమెరికా నుంచి పాలకుర్తికి వచ్చారు, సక్సెస్ చూశారు. సరే, తనకి అవాంతరాలు వచ్చినా కూడా కోడల్ని ఎమ్మెల్యేగా చేసుకున్నారు. ప్రజలకి సేవ చేయాలి అనేదే నా ఫైనల్ ఎయిమ్. నేను అది కంప్లీట్ చేసుకున్నాను. కోడళ్ళైనా కూతుర్లా చూసుకుంటాను. సో తన ప్రతి సక్సెస్లో, ప్రతి కష్టంలో నేను తోడుగా ఉండి, అన్ని ఇన్ఛార్జ్గా ఉండి, దగ్గరుండి బాధ్యతలు చూసుకుంటాను అంటున్నారు. కంచుకోట అనుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే చాలా కష్టపెట్టారు ఆ టైంలో, డ్యూరింగ్ ఎలక్షన్స్, బిఫోర్ ఎలక్షన్స్. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు పాలకుర్తి ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా చేస్తామని చెప్తున్నారు. ఇంకా ఆమెకి అండదండగా ఉంటారు ఆమె హస్బెండ్ హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారు. హీఈస్ అ గ్రేట్ సీనియర్ కార్డియాలజిస్ట్. సో నిజంగా ప్రతి ఒక్కరు ఇలాగే సొసైటీకి సేవ చేయాలి అనుకుంటే ఇండియాయే కాదు, వరల్డే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.